130వ కీర్తనలో మరి బహుశా ఎవరు రాశారో మనకు తెలీదు. యాత్ర కీర్తన 131వ కీర్తనలో కూడా యాత్ర కీర్తన దావీదుదని ఉంది. కాబట్టి 132వ కీర్తనలో కూడా యెహోవా దావీదును కలిగిన బాధలని రాశాడు. కాబట్టి 130వ కీర్తన సౌండ్ ఎక్కువ పెట్టండి. 130వ కీర్తన కూడా బహుశా దావీదే రాసుంటాడు. దావీదు ఇదొక ప్రార్థనా కీర్తనగా మనం చూడగలము. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. దావీదు అగాధ స్థలంలోనికి వెళ్ళాడంట. దావీదు ఎక్కడికి వెళ్ళిపోయినాడు చెప్పండి? అగాధంలోనికి వెళ్ళిపోయినాడు. ఎందుకో తెలుసా? పాపము నిన్ను అగాధంలోకి తీసుకెళ్తుంది. ఒక వ్యక్తికి రాయి కట్టామనుకోండి, పెద్ద రాయి కట్టి బరువైన రాయి కొట్టి సముద్రంలో వదిలేస్తే ఎక్కడికి పోతాడు చెప్పండి? పూర్తికి వెళ్ళిపోతాడు. బైబిల్లో రాయబడింది 38వ కీర్తనలో మన బరువు ఏంటంటే 38వ కీర్తనలో ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 38వ కీర్తనలో పాపం ఎటువంటిదో చూడండి. 4వ వచనం చదువుతున్నాను. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. పాపం అనేది ఎంత బరువో తెలుసా? పాపము నిన్ను అగాధములోకి తీసుకెళ్తుంది. మన చర్చిలో మీరు గమనించినారా లేదా, ఎక్కువ విశ్వాసులకు మన వాక్యం చెప్తాను. నమ్ముకుని వారు కూడా సువార్త చెప్తాం, కానీ నమ్ముకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు పాపముతో ఆటలాడకూడదు. నువ్వు పాపముతో చెలగాటమడితే పాపము నిన్ను అగాధములోనికి తీసుకెళ్తుంది. దేవుని బిడ్డలారా గమనించినారా? పాపం అనేది ఎంత భయంకరమైనదో చూడండి. ఎప్పటికప్పుడు నువ్వు జాగ్రత్త పడకపోతే పాపం నిన్ను పట్టుకుంటుంది. బైబిల్లో రాయబడిందండి, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకొని బరువైన రాయి ఎలాగైతే అగాధంలోకి తీసుకెళ్తుందో, నీ పాపం నిన్ను అట్టడుగు స్థానానికి తీసుకెళ్తుంది. దేవుని వాక్యంలో రాయబడింది, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎక్కడుంది ఆ వచనము? సంఖ్యాకాండములో చూడండి. సంఖ్యాకాండంలో ఇప్పుడే ఆ వాక్యము నాకు గుర్తుకొస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని దేవుని వాక్యం చెప్తుంది. లేకపోతే లేవియ కాండం చూడండి. సంఖ్యాకాండంలో 32వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం.
మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఒకసారి చర్చిలో ఆల్రెడీ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఒకసారి పెద్ద వరదలు అంట. ఇప్పుడు కేరళలో వరదలు కదా, వరదలు వచ్చినప్పుడు అన్ని వస్తువులు కొట్టుకొని పోతాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకొని పోతాయి. అప్పుడే బీదోళ్ళు పాపము, దరిద్రులు, బీదవాళ్ళు, నిరుపేదలు ఇటు కొట్టుకున్న వస్తువులన్నీ తెచ్చిపెట్టుకుంటారు. ఆ వరదల్లో పోయి తెచ్చుకుంటారు. ఒకసారి నల్ల దుప్పటి వస్తుందంట. నల్ల దుప్పటి వస్తుంటే ఒక ఆయన వెళ్ళి వరదల్లోకి వెళ్ళి ఆ నల్ల దుప్పటిని పట్టుకున్నాడు కానీ ఒడ్డుకు రావట్లేదు, అట్లే పోతా ఉన్నాడు. ఈ వెనకల ఒడ్డు పైన ఉన్నటువంటి వారు, అయ్యో ఏందిరా దుప్పటి పోతే పోయింది, వదిలేసే ఆ దుప్పటిని, అసలు నువ్వు కొట్టుకొని పోతున్నావే, ఆ దుప్పటిని వదిలేసాయి అంటే నల్ల దుప్పటి అనమాట, రగ్ అంటారు కదా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడు? ఆ దుప్పటి నేను ఎప్పుడో వదిలేశాను, అది నన్ను వదలట్లేదు అన్నాడంట. తీరా చూసారు దుప్పటి కాదు, ఎలుగుబంటి. నలుగుబంటి ఎట్లా ఉంటుంది చెప్పండి? నల్లటి ఎలుగుబంటి. ఆ దుప్పటి కనుగొని పోయినాడు. దుప్పటని పోతే ఆ ఎలుగుబంటి తను పట్టేసుకుంది. పాపముతో ఆటలాడుకుంటే పాపం నిన్ను అగాధానికి తీసుకెళ్తుంది. ఏ నాటి పాపాలు, ఏ రోజు పాపాలు అప్పటికప్పుడు ముఖ్యంగా విశ్వాసులు సరి చేసుకోకపోతే నీ పాపం నిన్ను పట్టిస్తుంది, నిన్ను అగాధములను తీసుకెళ్తుంది. పాపం అనేది ఎంత బరువైనదో తెలుసా? నా దోషములు నా మీద పొర్లిపోయినవి, అది మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి. పాపం అనే బరువు నిన్ను అగాధములోనికి తీసుకెళ్తుంది. కొంతమంది పాపముతో ఆడుకుంటా ఉంటారు. నీకు తెలుసు ఏది పాపమో పాపము కాదో నీ మనస్సాక్షికి తెలుసు. నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు ఏది పాపమో ఏది పాపం కాదో నీకు తెలుసు. 40వ కీర్తన 2వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ వచనంలో ఇంకొక పేరుంది దానికి. అగాధ స్థలం అని ఉంది కదా 130లో. 40వ కీర్తన 2వ వచనంలో నాశనకరమైన గుంట. పాపం నేను ఎక్కడ తీసుకెళ్తుంది? నాశనకరమైన గుంట. నెక్స్ట్ చూడండి, జిగట గల దొంగ ఊపి. కొన్ని పాపాలు చెప్తాను: వ్యభిచారం, వేశ్యా జీవితం, త్రాగుడు, జూదం. కంట్రోల్ కావు మనకి. ఇవి కంట్రోల్ అయ్యే పాపాలు కాదు. నేను తీసుకెళ్తానే ఉంటాయి. ఆఖరికి బాటం బిట్ అంటారు కదా, ఏంటి? పూర్తిగా నేల, సముద్రములో ఎక్కడికి పోతావు? కింద నేల ఉంటుంది. ఎంత దూరమో సముద్రపు కిందికి అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతాం. బైబిల్లో రాయబడింది, నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊపి అక్కడికి చేరుకుంటాం. చూసారా దేవుని బిడ్డలారా? మరొక వచనము చూడండి ఏమని రాయబడిందో. మరొక వచనం చదువు. 69వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. ఏమందో చూడండి. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబి. నిలుక ఇయ్యనంట. నిలుక అక్కడ కాలు పెట్టడానికి ఉండదు. దొంగ ఊబి అని రాయబడింది. దొంగ ఊబి అంటే తెలుసా మీకు? పైనేమో ఎండిపోయి ఉంటుంది. నువ్వు కాలు పెడితే ఏమవుతావు చెప్పండి? సర్రని కిందికి వెళ్ళిపోతావు. దొంగ ఊబి ఏంటంటే పైనేమో ఎండిపోయి ఉంటుంది, ఏం కనపడి భూమిలాగానే ఉంటుంది. 2 కాళ్ళు అక్కడ పెట్టినావు అనుకో, సర్రని కిందికి వెళ్ళిపోతావు. నిలుక ఇయ్యనంటే మధ్యలో ఎక్కడ కూడా నిలకడడానికి, కాలు పెట్టడానికి కూడా స్థలం లేనంత కిందికి నిలక ఇయ్యనటువంటి అగాధ ఊబిలోనికి దిగిపోతావని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా,
130వ కీర్తన 1వ వచనం చదువుదాం. యెహోవా అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. దావీదు కొన్ని పాపాలు చేశాడు. దావీదు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ దావీదు చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి, కొన్ని పాపాలు ఉన్నాయి, కొన్ని భయంకరమైన పాపాలు కూడా దావీదు చేశాడు. ముఖ్యంగా వ్యభిచారం చేశాడు, ఆ తర్వాత నరహత్య కూడా చేశాడు. ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి బైబిల్లో. పాపాన్ని బట్టి దావీదు అగాధ స్థలానికి వెళ్ళిపోయినాడు. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మొర్ర పెట్టుచున్నాడు. ఇంకా చూడండి 2వ వచనంలో నా ప్రార్థన అన్నాడు. 2వ వచనం 2వ లైన్లో నా ఆర్తధ్వని అన్నాడు. ఏమని చెప్పాడు? అగాధ స్థలంలో నుండి దేవునికి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆర్తధ్వని చేస్తున్నాడు. మనం చేయగలిగింది ఇదే. ఊబిలో నువ్వు సొంత ప్రయత్నాలు చేసావనుకోండి, 2 కాళ్ళు పెట్టాం, దిగిపోయినాం. కదిలావనుకోండి, పైకి రావాలని కదిలితే ఇంకా కిందికి పోతావు. పైకి రావాలని నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తే ఇంకా కిందికి పోతావు. ఊబిలో కిందికి పోయేదే ఉంటుంది కానీ పైకి వచ్చేది ఉండదు. నిలుకయ్యని అగాధ ఊబిలో, దొంగ ఊబిలో నువ్వు చేయగలిగింది ఒకటే ఏంటంటే ప్రార్థన, మొర్ర, ఆర్తధ్వని. ఆర్తధ్వని అంటే కేకలు వేయడం. దేవుని బిడ్డలారా, గమనించినారా? నువ్వు ఏ అగాధ ఊబిలో ఇరుక్కుపోయినావో నాకు తెలియదు. కొంతమందికి వ్యభిచారం అనే దాంట్లో ఉంటారండి. ఇంట్లో భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, కానీ పొలంలోనో ఆఫీస్లోనో కదా, మరి ఎక్కడో పనిచేసే స్థలంలోనో ఉంటారు, అలవాటు పడిపోతారు. చెప్పాను కదా, కొన్ని పాపాలకు నీ తరము కాదు. త్రాగుడికి అలవాటు పడితే నీ తరము కాదు. ఇంకోటి చెప్పాను కదా, పోర్నోగ్రఫీ. కొంతమంది ఈ ఇంటర్నెట్ దగ్గరకు పోవడము, ఈ యొక్క చెప్పండి కంప్యూటర్ దగ్గరకు పోవడము, లేదా సెల్ ఫోన్లో చూడడము, బూతు బొమ్మలు, చెడ్డ బొమ్మలు, బట్టలు లేని బొమ్మలు, పోర్ను సైట్స్ చూడటము కదా. ఎవరు? నువ్వే. పెళ్ళైనలో కూడా అటువంటి అలవాటు పోతాడు. అంత ఘోరాతి ఘోరమైన పాపానికి అంత శక్తి ఉంటుంది. చూసారా? నీ చేత కాదు, నీ తరము కాదు. సాతాను నిన్ను అట్టడుగులైన స్థలానికి తీసుకెళ్తాడు. నువ్వు చేయగలిగిందంటే యేసు ప్రభు వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ఆర్తధ్వని చేయాలి. దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈయన ఒక మాట చెప్తున్నాడు చూడండి, 2వ వచనంలో నీ చెవి యొగ్గి అనే మాట దావీదు ఉపయోగిస్తున్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2 Chronicles 7th chapter verse 15. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏమని రాయబడిందో, దేవుడు మన ప్రార్థనకు ఏం చేస్తాడో చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఇక్కడ కూడా అదే వాక్యం రాసామా? ఇదే వాక్యము రాజుల మొదటి గ్రంథంలో కూడా ఉంది. ఇదే వాక్యము రాజుల మొదటి గ్రంథంలో కూడా ఉంది. ఏమని రాయబడిందో చూడండి. ఈ స్థలమందు నేను చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. దావీదు చెప్తున్నాడు, చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించుము. 34వ కీర్తన, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 15వ వచనం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి.
కుక్కలకు ఎప్పుడైనా మీరు చూడండి, శబ్దం అయితేనే ఇట్లా వంగిపోయిన చెవులు ఏమవుతాయి, టక్కని తెలుసుకుంటాయి కదా. తన భక్తుడు, తన విశ్వాసి మోకరించి నీ దేవుని సన్నిధిలో లేదా నీ రూములో, నీ గదిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చెవి ఎక్కుతాడంట, చెవి ఎక్కుతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ దేవుని వాక్యం ఎంత ఘోషిస్తుందో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. చూడండి చూడండి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా? వింటాడు, వింటాడు, ఖచ్చితంగా వింటాడు దేవుడు. నువ్వు మోకరించి సిన్సియర్గా, నిజాయితీగా, యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా? వింటాడు, వింటాడు. యెహోవా కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఒగ్గి ఉన్నవి. ప్రార్థన చేశాడు కదండి. అంటే మీరు నన్ను ఒకవేళ ప్రశ్నించవచ్చు, ఏందన్నా ఇంత పాపం చేసి అగాధ స్థలములకు పోయినా కూడా దేవునికి మొరపెట్టచ్చా? You can cry out to God even from the depths of disappointments. నీవు అగాధ స్థలానికి వెళ్ళిపోయిన, అట్టడుగు స్థలానికి వెళ్ళినా కూడా కదా, you can cry out to God even from the depths of disappointments, discouragements. అంత అట్టడుకు వెళ్ళినా సరే నువ్వు దేవునికి ప్రార్థన చేయొచ్చు. అగాధ స్థలములో నుండి దావీదు దేవునికి ఏం పాపం చేసినాడో మరి మనకు తెలిసిన కొన్ని కనపడనివి ఎన్నున్నాయో మనకు తెలియదు. మరి అంత మాత్రం కాకుండా దేవుడికి ఒక మాట చెప్తున్నాడు. 3వ వచనం చూడండి. యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ప్రభువా నువ్వు దోషాలు కనిపెట్టు చూస్తే, ప్రతి పాపము దేవుడు చూస్తా లెక్క పెట్టుకొని ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటూ పోతే ఎవ్వరు కూడా దైవ సన్నిధిలో నిలబడలేరు. కానీ ఒక్క విషయం మాత్రం ఏంటంటే, ప్రతి దోషాన్ని దేవుడు కనిపెట్టి చూస్తున్నాడంట. యెహోవా నువ్వు దోషమును కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? దోషాలను మన దేవుడు చూస్తా ఉన్నాడు, కనిపెట్టి చూస్తున్నాడు. కనిపెట్టి నువ్వు ఇటు అటు చూస్తావు, ఎవరు లేరు అనుకుంటావు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఇందాక పోర్ను సైడ్స్ చూసేటప్పుడు ఎవరున్నారో లేదో చూస్తావు కదా. కోశి మాథ్యూ గారు నాకు విషయం చెప్పాడు. పెళ్ళయిందంట, చెప్పండి, భర్త భార్యతో సన్నిహితంగా ఉండడం లేదంట. ఎందుకంటే దీనికి అలవాటు పడ్డాడు. పిచ్చోళ్ళు అయిపోతారు. నీకు సిలువ మాత్రమే నీకు శరణ్యం, యేసు ప్రభు మాత్రమే నీకు శరణ్యం, యేసు ప్రభు రక్తం మాత్రమే నీకు శరణ్యం. చూసారా దేవుని బిడ్డలారా, యెహోవాను దోషమును కనిపెట్టి, భార్య లేదు, భర్త లేడు, మమ్మీ లేరు, డాడీ లేరు, ఎవరు లేరు, దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. యోబు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చదవండి. నేను పాపము చేసిన యెడల నీవు దాన్ని కనిపెట్టుదువు. చూసారా, నేను పాపము చేసిన యెడల నీవు దాన్ని కనిపెట్టుదువు అని యోబు చెప్తున్నాడు. అంత మాత్రం కాకుండా చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము
34వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నవి, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవుడు అంతా గమనిస్తా ఉన్నాడు. యెహోవా నువ్వు దోషమును కనిపెట్టు చూస్తే అన్ని కనిపెడుతున్నాడు, అన్ని కనిపెట్టు. హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయము 13వ వచనం ఏం రాశాడో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఆయన దృష్టికి కనపడని సృష్టము లేదు. ఆయన దృష్టికి కనపడని సృష్టము లేదు. దేవుని కన్నులు ఎలాంటివి ఎవరైనా చెప్తారా? చెప్పండి. దేవుని కన్నులు ఎలాంటివి? ఎక్స్రే లాంటివి. దేవుని కన్నులు చెప్పండి స్కానింగ్ లాంటివి. స్కానింగ్ తీస్తే ఎంఆర్ఐ స్కాన్ అంట, సిటీ స్కాన్ అంట, మొత్తం A to Z మొత్తం లోపలంతా డాక్టర్ కనిపిస్తుందండి. యోహాను రాస్తూ అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడవు. యేసుప్రభు ఎవరు? అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగిన, పెనిట్రేటింగ్ ఐస్. ఆయన ఎటువంటి కన్నులు? ఎటువంటివి? హృదయాలలో చొచ్చుకొని పోయే కన్నులు. నా హృదయంలో ఏముందో మీకు ఎవరికి తెలియదు, మీ హృదయం లోపల ఏముందో ఎవరికి తెలియదు. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు, పరిశోధించువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసు అందరినీ ఎరిగిన వాడు, యేసు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు. ఆయన దృష్టికి కనపడిన సృష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది, తేటగా ఉంది. మన మొత్తం మన హృదయం అంతా కూడా దేవుడు చూడగలుగుతున్నాడు. రహస్యాలు, మన ఆలోచనలు, తలంపులు, ఊహలు, మోటివ్స్ అన్ని దేవునికి తెలుసు. ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. 90వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథము వాక్యాలు చెప్తుంటే దేవుడు కొందరితో మాట్లాడుతున్నాడు కదా. 90వ కీర్తన 8వ వచనం చూడండి. మా దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు. చూసారా? మనం ఇక్కడ పాపం చేస్తే చాలు దేవుని దగ్గర పోయి ప్రజెంట్ అవుతున్నాయి. చూడండి, మోషే రాశాడు నీవు మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మనం భూలోకంలో పాపం చేస్తే వెంటనే పరలోకంలో దేవుని ఎదుట అది ప్రత్యక్షం అవుతుంది. నీవు మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. దేవా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనపడుచున్నది. కొంతమంది పాపం చేసుకుంటారు, తుడుచుకొని వస్తారు, పాపం చేసుకొని కడుక్కొని వస్తారు. దేవుడు అన్నాడు, నువ్వు ఎంత కడుక్కున్నా, క్షారంతో కడుక్కున్నా, విస్తారమైన సబ్బు రాచుకున్నా, నీ దోషము నాకు మరకవలే కనపడుచున్నది. పాపం చేసి తుడుచుకుంటే కడుక్కుంటే పోతుందా? కొంచెంమంది బాగా తాగి భార్యకు వాసన రాకుండా, ఇంట్లో కూతురికి కొడుకు వాసన రాకుండా ఏం చేస్తారంటే అవేవో నములుతారు కదా. సోంపో లేకపోతే అదో ఇదో బబుల్ గమ్ అన్నాడు, కొంచెం వాసన తగ్గుతుంది. చూసారా దేవుని బిడ్డలారా?
సో సిగరెట్ దాగొచ్చి కొంతమంది ఏం చేస్తారంటే సెంట్ వేసుకొని వస్తారు, ఆ వాసన బయటకు కనపడకుండా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్షారంతో కడుక్కున్న, విస్తారమైన సబ్బు రాచుకున్న, నీ దోషము నాకు మరకవలే కనపడుచున్నది. దేవుడు చెప్తున్నాడు. 16వ అధ్యాయం 17వ వచనం, ఇదే ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని. ఎక్కడికో పోతున్నావు కదా, చెప్పండి, ఎక్కడికెక్కడికో పోతున్నావు. దేవుడు అంటున్నాడు, వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. చూసారా దేవుని బిడ్డలారా, అంత బాహాటంగా దేవునికి అంతా తెలిసిపోతుంది. హెచ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. హెచ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. హెచ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. ఏమని రాయబడింది? అంతటా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియచేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా, మీరు ఇలాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. మనస్సులో అంట, మనస్సులో. పక్కనున్న భార్యకు తెలీదు, భర్తకు తెలియదు. బైబిల్లో ఉన్నాయి, మీ మనస్సులో పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవని చెప్పాడు. ఇన్ అండ్ అవుట్ దేవుడికి అంతా మనకు తెలుసు, దేవుడికి తెలుసు. అందుకే 130వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు, 130వ కీర్తన 3వ వచనం, యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచునేలా. అట్టడుగు పోవడానికి కారణం ఏంటి? అగాధానికి వెళ్ళడానికి కారణం ఏంటి? అగాధ స్థలానికి వెళ్ళడానికి కారణం ఏంటి? 3వ వచనంలో రాయబడింది, దోషములు, దోషములు. దేవునితో చెప్తున్నాడు, ప్రభువా నువ్వు దోషమును కనిపెట్టి చూస్తే ఎవడు నిలబడతాడయ్యా నీ సన్నిధిలో? దేవుడు కనుక శిక్షించుకుంటూ పోతే ఈ భూలోకంలో ఒక్కరు కూడా నిలవరు, ఒక్కరు కూడా అసలు బతుకుండరు, దేవుని సన్నిధిలో ఒక్కరు కూడా నిలబడలేరని బైబిల్లో రాయబడింది. తన పరిశుద్ధ దూతల యందు సహా లోపములు కనుగొనుచున్నాడని యోబు అసలు వాళ్ళ దూతలు, పరిశుద్ధ దూతలు, వాళ్ళలో పాపం ఉండదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తన పరిశుద్ధ దూతల యందు సహా ఆయన లోపములు కనుగొనుచున్నాడు. మన దేవుడు అంత పరిశుద్ధుడైన దేవుడు. ఆయన సన్నిధిలో ఎవరు నిలబడరని 1వ కీర్తనలోనే ఉంది చూడండి. ఆయన సన్నిధిలో ఎవరు నిలబడలేరు. 1వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం మనకందరికి కంఠపాఠం కదా. కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో ఏమని రాయబడిందో చూడండి. 5వ వచనం చదువుతున్నాను. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. ఎవరో చెప్తుంటే నేను విన్నాను, తీర్పు సమయంలో అంటాను, ధవల సింహాసనం తీర్పు గ్రంథములు విప్పబడతాయి, ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంది. గ్రంథములు విప్పబడినప్పుడు కొంతమంది అంట, అయ్యో యేసు ప్రభువా, ఇంకా తీర్పులు కూడా నిలబడకుండా, అయ్యో ఇంత పరిశుద్ధ స్థలములో మేము నిలబడడానికి మేము యోగ్యులం కాదు, మాకు నరకమే, మాకు పాతాళమే, మాకు నరకమే. వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోతారండి. ఎవరో చెప్తుంటే విన్నాను. బైబిల్లో ఏముంది? న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. ఒకవేళ నువ్వు పాపివైనా, ఒకవేళ దేవుడు నీ పాపాలు క్షమించబడకుండా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళ, నువ్వు అక్కడ ఉండలేవు. ఆ పరిశుద్ధతను తట్టుకోలేవు. నువ్వంతకు నువ్వే నేను నరకానికి యోగ్యునని చెప్తావు. దేవుని బిడ్డలారా, గమనించినారా? దావీదు చెప్తున్నాడు, దేవా ఒక్కొక్క పాపం నువ్వు కనిపెట్టుకుంటూ చూస్తే నీ ఎదుట ఎవరు నిలవగలరు?
చెప్పండి. ప్రభువాని ఎదుట ఎవరు నిలవగలరు? ఎవరైనా దేవుని సందులో నిలబడగలరా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి, ఏమని రాయబడిందో. ఆ వచనము నాకు దొరకలేదు. కాబట్టి మనం దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం ఏంటంటే, ఏమని రాయబడింది? ప్రభువా, మరి నువ్వు దోషములను కనిపెట్టి చూస్తే నీ సన్నిధిలో ఎవరు నిలవగలరు? 143వ కీర్తన 2వ వచనం కూడా చూడండి. 143వ కీర్తన 2వ వచనం. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. సజీవులలో ఒక్కడు కూడా నీ సన్నిధిలో నీతిమంతుడుగా ఎంచబడడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి దావీదు ఆఖరికి ఒప్పుకున్నాడు. ఏంటంటే, నేను అగాధ స్థలానికి పోవడానికి కారణం ఏంటంటే నా దోషములే. అది మోయలేని బరువు, ఆ బరువు నన్ను అగాధానికి తీసుకెళ్ళింది. ఒక రాయిని కట్టి సముద్రంలో వదిలితే ఎట్లయితే అట్టడుగు స్థానానికి తీసుకెళ్తుందో, నా పాపాలే నన్ను అట్టడుగు స్థానానికి తీసుకెళ్ళినాయని దావీదు వాపోతున్నాడు. మరి ప్రార్థన చేసిన దావీదు ఇప్పుడు చూడండి, 5వ వచనం చదవండి. కనిపెట్టుకోని ఉన్నాడంట. 5వ వచనం చదవండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, ఆర్తధ్వని చేస్తున్నాడు, అగాధ స్థలంలో నుండి దేవునికి మొరపెడుతున్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. పాపములో కూరుకుపోయిన వారికి ఏమైనా ఉన్నాయా మాటలు బైబిల్లో? చెప్పండి. పాపములో కూరుకుపోయినావు, వ్యభిచారము, వేశ్యా జీవితము, త్రాగుడు, జూదము, దురలవాట్లు, కదండి ఇందాక చెప్పాను, పోర్నోగ్రఫీ, కొన్ని పాపాలు నువ్వు బయటికి రాలేవు. అలాంటి పాపాలు ఇరుక్కుపోయినావు. ఇలాంటి వాళ్ళకి ఏమైనా మాటలు ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయి కదా. కొన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు, కొన్ని వాక్యాలు ఉన్నాయి, నిరీక్షణతో కూడిన వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఒక వచనం గుర్తుకొస్తుంది, చదవండి. యెషయా 1:18 చదవండి. ఎంత వాగ్దానాలు చూడండి, ఎంత గొప్ప వాగ్దానాలు. నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ మాట మీద ఆశ పెట్టుకొని. యెషయా 1:18 చదవండి. అక్కడ ఏమి మాట ఉందో చూడండి. ఆశ మనకు దేవుని మాటలు మనకు ఆశ కలిగించే మాటలు ఉన్నాయి. 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. ఏం పర్వాలేదు, రండి, ఏం పర్వాలేదు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపముల రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబచ్చు వలె తెల్లనివగును. చూడండి, యోవేలు గ్రంథంలో
చదివితే, దానికంటే ముందు ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఈ మాటలు చదివితే మీకు ఆశ్చర్యం వస్తుంది. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 3:12 చదవండి. నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము. ఇర్మియా, ఈ మాటలు ప్రకటింపము. ఏంటి? ద్రోహిణి అగు ఇశ్రాయేలు, దేవునికి ద్రోహం చేశావు, నమ్మినావు, బాప్తీసం తీసుకున్నావు, పాపము చేస్తా ఉన్నావు. దేవుని బాప్తీసం తోటలో ఏం చెప్పావు? వెనికిపోతావంటే వెనికిపోనని చెప్పావు. దేవుని కొరకు, ప్రభు కొరకు జీవిస్తావంటే జీవిస్తానని చెప్పావు. కానీ యేసు ప్రభుకు ద్రోహం చేశావు. దేవుడు అన్నాడు, నాకు ద్రోహం చేసినా పర్వాలేదు, ద్రోహిణి ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. 14వ వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. భ్రష్టులు అంటే ఎవరైనా అర్థం చెప్తారా? భ్రష్టులంటే సున్నా పీల్చి పిప్పైపోయినారు. భ్రష్టులంటే అంతా పోగొట్టుకున్నారు అన్నమాట. చెప్పండి, రక్షణ ఆనందం పోయింది. చెప్పండి, ఇంకేం పోయింది? సాక్ష్యం పోయింది, శీలం పోయింది. ఇంకా మిగతావన్నీ మీరు చెప్పుకోండి, ఏమేమి పోయినాయి అన్నీ ఏం చెప్పినా, 3 మాటలు చెప్పిన. శక్తి పోయింది, బలం పోయింది, రక్షణానందం పోయింది, సాక్ష్యం పోయింది, శీలం పోయింది, సమస్తము పోయింది. భ్రష్టులు అంటే అది. నువ్వు జీరో, యు బికేమ్ జీరో కదా. నువ్వేమైపోయినావు? ఆఖరి యు బికేమ్ జీరో. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. నెక్స్ట్ 3వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం 3:22. భ్రష్టులైన బిడ్డలారా. యాక్చువల్ ఏమని పిలవాల్సింది? నమ్మి బాప్తీసం పొంది నిన్ను దేవుడు ఏమని పిలవాలి? భక్తులారా అని పిలవాల్సింది పోయి, భక్తులైన బిడ్డలారా అని పిలవాల్సింది పోయి, భ్రష్టులైన బిడ్డలారా అని పిలవాల్సి వస్తుంది. భ్రష్టులైన బిడ్డలారా, బిడ్డలే, నువ్వు దేవుని బిడ్డవే, నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, భ్రష్టుడైపోయినావు. బిడ్డనే, దేవుని బిడ్డవే. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. దేవుడు అన్నాడు, నేనే మిమ్మల్ని నువ్వు రావాల్సింది ఓకే, ఆయన దగ్గరకు వస్తే చాలు. దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. మరి అగాధంలో పడిన వాళ్ళకి నిరీక్షణ ఉందా? ఎస్, స్టిల్ దెర్ ఈస్ హోప్. ఇంకా నీకు అవకాశం ఉంది. 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణమైన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట అంటే నా వాక్యం పైన, వాగ్దానాల పైన నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హోషేయ గ్రంథంలో చెప్పాను కదా, ఒక వచనం చెప్దాం అనుకున్నాం కదా. హోషేయనా యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము చూడండి, ఆయన మాట ఏం చెప్తుందో. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇస్తాను. మీలో కొంతమంది నాతో అంటున్నారు, అన్నా మీరు చెప్పినట్లు నేను రక్షణానందం కోల్పోయాను, సాక్ష్యం కోల్పోయాను, శీలం కోల్పోయాను, సమస్తం కోల్పోయాను, బిజినెస్లో లాస్ అయ్యాను, కెరియర్ లాస్ అయిపోయింది, చదువులో నష్టపోయాను, ఉద్యోగాలు నష్టపోయాను, భార్యాభర్తల కూడా లేదు, సంతోషం లేదు, ఇంట్లో కూడా గొడవలు. అన్నా నా అంతా పోగొట్టుకున్నాను, అన్న అంతా పోగొట్టుకున్నాను అని, నేను చాలా నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నాను అంటారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంట మీకు మరలా ఇస్తాను. ఏమేమి మీరు నష్టపోయారో అదంతా ఇస్తాను అంటున్నాడు దేవుడు. దావీదు చెప్తున్నాడు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను,
అందుకే దేవుని వాక్యాన్ని చదవండి. మీ ఏ అవసరతలు ఉంటే ఆ అవసరతకు తగిన వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి. యేసయ్యా, నువ్వు చెప్పావు, వాక్యం ఇచ్చావు, వాగ్దానం ఇచ్చినావు, నెరవేర్చు అని చెప్పి ఆయన వాక్యం పైన ఆశ పెట్టుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంకా చూడండి ఎంత కనిపెడుతున్నాడు. 6వ వచనం చదవండి. 6వ వచనం, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే. నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, నైట్ డ్యూటీ సాధారణంగా నాకు తెలిసినంత మటుకు, నేను కూడా నైట్ షిఫ్ట్స్లో నేను వర్క్ చేశాను. నైట్ షిఫ్ట్ ఎట్లా ఉంటుందంటే నైట్ 11 to మార్నింగ్ 7 వరకు ఉంటుంది. 8 hours డ్యూటీ. పొద్దున డ్యూటీ 7 నుంచి 3 వరకు ఉంటుంది. 3 నుంచి 11 వరకు 3వ షిఫ్ట్ ఉంటుంది. నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళకు 11 నుంచి నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళకి అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, త్వరగా వెళ్ళిపోదాం ఇంటికి, త్వరగా వెళ్ళిపోదాం అంటుంది. నైట్ అంతా నిద్ర ఉండదు కదా. బైబిల్లో రాయబడింది, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు 2 సార్లు చెప్తున్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. వస్తాడు, విడిపిస్తాడు, ఇస్తాడు. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను, ఆయన వాగ్దానాలపైన ఆశ పెట్టుకున్నాను. వస్తాడు, నా ప్రభు వస్తాడు, అగాధంలో నుండి విడిపిస్తాడు. కనిపెట్టుకొని ఉన్నాడు. చెప్పండి, దేవుడు అగాధం నుంచి బయటకు తీస్తాడా, తీయడా? ఖచ్చితంగా తీస్తాడు. ఇప్పుడు చదవండి, 4వ వచనం చదువుతున్నాను, లేదా 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనము. ఇందాక చెప్పాను కదా, నీ మాట మీద ఆశ, యెహోవా మీద ఆశ. 3వ వచనంలో చెప్పండి. 5వ వచనంలో యెహోవా మాట మీద ఆశ, మరి 7వ వచనంలో యెహోవా మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఇదే కీర్తనలో 131:3 చదవండి. 131:3, ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొని ఉండము. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఏమైందప్పుడు? 7వ వచనం, యెహోవా మీద ఆశ పెట్టుకొనము, యెహోవా యొద్ద కృప దొరుకును, అనొద్ద సంపూర్ణమైన విమోచన అంటే ఏంటి? విడుదల. దేవుడు రానే వచ్చాడు కదండి, ప్రభు రానే వచ్చినాడు. తన చెయ్యి చాపి కదా. దేవుని చెయ్యి ఎంత పెద్దది ఎవరని చెప్తారా? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. దేవుని చెయ్యి ఎంత పెద్దది చెప్పండి. దేవుని రెక్కలు ఎంత పెద్దవి. ఎప్పుడైనా విమానం ఎక్కినారా? విమానం రెక్క ఇక్కడ నుంచి ఆ రోడ్డు వరకు ఉంటుంది కదా, ఈ పక్కన బిల్డింగ్ పక్కన వరకు పోతుంది. విమానం రెక్క అంత పెద్దగా ఉంటే దేవుని రెక్కలు ఎంత పెద్దగా ఉంటాయి, చెయ్యి ఎంత పెద్దది. దావీదు అగాధ స్థలంలో నుండి మొరపెట్టినప్పుడు దేవుడు పై నుండి తన చెయ్యిని చాచినాడు. ఎక్కడుందా వచనం? 18వ కీర్తన చదవండి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన. ఇది కూడా దావీదు రాసిందే. 18వ కీర్తన 16వ వచనం చదవండి. కీర్తనలు 18వ కీర్తన 16వ వచనం, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి, దేవుడు తన సింహాసనము నుండి చెయ్యి చాచినాడు. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. దావీదు చెప్తున్నాడు, ఆయన నన్ను పట్టుకొనెను. నెక్స్ట్ చూడండి, ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసెను. చూసారా? పరలోక సింహాసనము నుండి దేవుడు తన చెయ్యిని చాపి, దావీదు ఏ పాపమనే అగాధ స్థలములో నిలుకయ్యని అగాధ ఊబిలో త్రాగుడా,
వ్యసనాలా, వేశ్యా జీవితమా, వ్యభిచార జీవితమా, లేకపోతే చెప్పండి ఇలాంటి ఏంటి పోర్నోగ్రఫీనా, ఇది కొంతమంది ఇది ఆడతారు, ఏమంటారు దాన్ని, జూదం ప్యాకాట ఆడేవాళ్ళు కొంతమంది. ఇలాంటి రొంపిలో రుచుల్లో పడిపోయిన వాళ్ళు బయటికి రాలేరు. నువ్వు కేక వేస్తే చాలు. బైబిల్లో రాయబడింది 18వ కీర్తన 16వ వచనం, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి నన్ను బయటికి తీసెను. చూసారా దేవుని బిడ్డలారా, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. విమోచన అంటే ఏంటి? విడుదల. దేవుడు బయటకు తీసేసాడు. 40వ కీర్తనలో అదే ఉంది కదా, చూడండి 40వ కీర్తనలో కూడా అదే మాట రాయబడింది. చదవండి. 40వ కీర్తన 2వ వచనము, జిగడ నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి అని నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపాడు. దొంగ ఊపి కాదు, ఇప్పుడు బండ మీద నిలబెడతారని కిందికి పోతారా? చెప్పండి. నాశనకరమైన గుంట పైన దొంగ ఊపి, కానీ వెంటనే మరి నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన నోట ఉంచెను. ఇప్పుడు బల్లలో అందరూ పాట పాడాం. మనం అందరం మహాభక్తులమా? మనం కూడా దావీదు లాంటి పాపులమే కదండి. అందరం దావీదు లాంటి పాపులమే. ఇంకా అంతకంటే ఘోర పాపులం మనం. మరి ఉదయకాలంలో దేవుడు స్తోత్ర రూపము క్రొత్త గీతాన్ని దేవుడు మన నోట్లో పెట్టినాడు. ప్రభు బల్లలో పాడాము. ప్రభు బల్ల అయిన తర్వాత కూడా మళ్ళీ 3 పాడు గట్టిగా పాడాము. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతాన్ని దేవుడు మన నోటలో ఉంచినాడు. దొంగ ఊపిపోయింది, నాశనకరమైన గుంట పోయింది, అగాధ స్థలం పోయింది. ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? దేవుడు బండ మీద పెట్టినాడని బైబిల్లో మనం చదువుతున్నాం. ఆ తర్వాత చూడండి 130వ కీర్తనలో 7వ వచనం, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. ఆయనను జనులు నీ యందు భయభక్తులు కలుగునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దావీదు భయంకరమైన పాపాలు చేసినాడు. భయంకరమైన పాపాలు, వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు, ఇంకా ఎన్నో పాపాలు చేసినాడు. కానీ దేవుడు ఎంతో క్షమించినాడు. చూసారా దేవుని బిడ్డలారా, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడిని ఎంత క్షమిస్తాడో నేను చెప్పలేను. ఎంత క్షమిస్తాడో 55వ అధ్యాయం యెషయా గ్రంథం దేవుని ఎంత క్షమిస్తాడో చెప్పమంటారా? 55వ అధ్యాయం యెషయా గ్రంథము చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగినడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినడల ఆయన బహుగా క్షమించును. ఎంత క్షమిస్తాడు? బహుగా క్షమించును. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడను. ఎంత క్షమిస్తాడు? విస్తారముగా క్షమిస్తాడు. యెషయా గ్రంథంలో బహుగా క్షమించును, లూకాసు వార్తలో విస్తారముగా క్షమించును. జనుని యందు భయభక్తులు నిలుపునట్లు యెహోవా యొద్ద చెప్పండి క్షమాపణ దొరుకును. దేవుడు ఎందును బట్టి క్షమిస్తాడు చెప్పండి, ఎవరైనా చెప్తారా?
దేవుడు ఎలా మనల్ని క్షమించగలుగుతున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనల్ని ఎందుకు క్షమించగలుగుతున్నాడు? మనం ఎంత పాపాలు చేసినా, ఏమో మనం చేసిన చిన్న చిన్న పాపాలా? ఒక్కొక్కరు చిట్టా ఇప్పినాడు అనుకోండి దేవుడు కదండి. అసలు మన పాపాలను, మన రహస్య పాపాలను దేవుడు బహిర్గతం చేస్తే నమ్ముకున్న తర్వాత కానీ నమ్ముకోకపోతే ఎవ్వరు మనం నిలవలేదు. నీ ముఖం నాయన చూపించలేదు, నీ ముఖం నాకు చూపించలేదు. ఒక్కొక్కరు చిట్టా అయిపోయినాడండి దేవుడు. అన్ని పాపాలు ఉన్నాయి. దేవుడు ఇన్ని పాపాలు చేసిన వాటిని దేవుడు ఎలా క్షమించగలుగుతున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి కదా, ఏంటంట? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఏంటంట? ఐశ్వర్యం. కొంచెం కృప కాదు. అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, తన కృపా మహదైశ్వర్యం బట్టి. చదవండి నెక్స్ట్. ఆ ప్రియుడు ఏం చేశాడు? ఆ ప్రియుడి యందు రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. చూసారా దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత పెద్ద పాపం చేసినా, ఎంత చెడ్డ పాపం చేసినా, యేసు ప్రభు కదా కార్చిన రక్తాన్ని బట్టి ఆ ప్రియుని యందు రక్తము వలన మనకు విమోచనం, అనగా మన పాపములకు క్షమాపణ. ఎంత పెద్ద పాపమైనా సరే, ఎంత చెడ్డ పాపమైనా సరే. ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు క్షమించలేని పాపి పుట్టలేదు, పుట్టడు కూడా. యేసు ప్రభు రక్తము క్షమించలేని పాపం ఈ లోకములో లేదు. యేసు ప్రభు క్షమించలేని పాపి కూడా ఈ లోకములో లేదు. ఎలాంటి ఘోర పాపినైనా క్షమిస్తాడు, ఎటువంటి ఘోర పాపమునైనా దేవుడు క్షమించగలడు. దేవుడు ఎలా క్షమించగలుగుతున్నాడు? ఆ ప్రియుని యందు రక్తం వలన. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 2వ చూడండి. దేవుడు ఎలా క్షమించగలుగుతున్నాడు? అణదర క్షమాపణ కలుగును. దేవుడు ఎలా క్షమించగలుగుతున్నాడు? కొలస్సీ 3:15 చదవండి. కొలస్సీ 3:15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోనుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, సిలువని మాట గుర్తుపెట్టుకోండి, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచేసి, చూడండి, చేవ్రాతను తుడిచేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములను క్షమించెను. మీరు చెప్పండి. ఎఫెసీ 1:7 యేసు ప్రభు రక్తాన్ని బట్టి క్షమించాడు. ఇక్కడ చెప్పండి, సిలువను బట్టి కదా, సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములను క్షమించెను. సిలువను బట్టి క్షమించినాడు యేసు ప్రభు. సిలువలో ఏం జరిగింది చెప్తారు ఎవరైనా? మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను పైన మోసుకున్నాడు. మన పాపాలన్నీ ఆయన మోసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనకు క్షమాపణ. నంబర్ 1, ఆయన రక్తాన్ని బట్టి మనకు క్షమాపణ. నంబర్ 2, ఆయన సిలువను బట్టి మనకు క్షమాపణ. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర 3 దొరుకుతాయంట. చెప్పండి. యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నంబర్ 3, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. మరి ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి నీ రూమ్లోకి వెళ్ళి నీ పడక దగ్గర మోకరించి కన్నీటితో నీ పాపాలు ప్రభు జరుగుకోవాలి కదా. దావీదు చేసినట్లుగా మొరపెట్టాడు, ప్రార్థించాడు, ఆర్తధ్వని చేశాడు. నమ్ముకునేటప్పుడు పైన నమ్ముకోవద్దు.
మీ పునాది చాలా గట్టిగా ఉండి అవసరమైతే కన్నీరు కార్చండి కదా, ప్రభు పైన విశ్వాసం ఉంచండి. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా, పశ్చాత్తాపము, రిపెంటెన్స్. రిపెంటెన్స్ మీకు చూపించాను వాక్యం, ఆగా అపోస్తుల కాలం 20:20. ఫెయిత్ ప్లస్ రిపెంటెన్స్, ఫెయిత్ ప్లస్ రిపెంటెన్స్. విశ్వాసము మారు మనసు, విశ్వాసము పశ్చాత్తాపం. అవసరమైతే దేవుని సన్నిధిలో వెక్కి 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 ఏడ్చి నీ పాప విషయమే పశ్చాత్తాపడి కన్నీరు కార్చి గుర్తున్న పాపాలు ఒప్పుకో. లేదా ఏ పాపాలు నువ్వు బయటకు రాలేకపోతున్నావో ఆ పాపాలు ఒప్పుకో. ప్రభువా, త్రాగుబోతును, వ్యభిచారిని, వేశ్యను, దొంగను, దుర్మార్గుని, దోచుకున్నవాడిని ప్రభువా అని ఒప్పుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. 1 యోహాను 1:9. నేను నమ్ముకున్నప్పుడు 1983వ సంవత్సరం జనవరి 9 అనుకుంటాను, మా ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళాను. బాల్కనీలో మోకరించాను. బాల్కనీ అంటే అదనమాట, బిల్డింగ్కి బయటికి మధ్యలో ఒక వాల్ ఉంటుంది, అక్కడ మోకరించి ఎవరికి కనపడకుండా మోకరించి నా గుర్తున్న పాపాలు ఒప్పుకున్నాను. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు, నా హృదయంలోకి రా, ఇదే నా రక్షణ దినం, ఈరోజు నేను నమ్ముకుంటున్నాను అని గట్టిగా యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఇంకా వారానికంతా నేను బాప్తీసం తీసుకున్నాను. దేవుని బిడ్డలారా, రక్షణ నిశ్చయిత నీకు అలా ఉండాలి. చిన్నప్పటి నుంచి క్రైస్తవునన్నా, బైబిల్ చదువుకుంటానన్నా, ప్రార్థన చేసుకుంటానన్నా సరే, పాపం పైన నీకు జయం ఉందా? నువ్వు నిజంగా నమ్ముకుంటే పాపం పైన జయం కలిగి నువ్వు జీవిస్తావు. ఆఖరిగా 2 మాటలు చెప్పి మనం ముగించుకుందాము. ఇప్పుడు 8వ వచనం చదవం. 130వ కీర్తన 8వ వచనం చదవండి. ఏమని రాయబడిందో చదవండి. 130వ కీర్తన 8వ వచనం. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విడిపించును. చూసారా, ఇప్పుడు ఏమైంది? అన్ని పాపాల పైన దావీదుకి జయం వచ్చింది. 103వ కీర్తన కదా, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత మన అతిక్రమం మనకు అంత దూరపరచి ఉన్నాడు. నువ్వు చూస్తున్న ఈ పోర్నోగ్రఫీ కానీ, పాపాలు కానీ, దోషాలు కానీ, త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, వేశ్యా జీవితం కానీ కదా, ఇంకా చిన్న పాపాలు, పెద్ద పాపాలు, అవి నిన్ను అంటకుండా నీకు నీ పాపాలకు ఎంత దూరం చేస్తాడు తెలుసా? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేస్తాడు. పాపం పైన యేసయ్య నీకు జయమిస్తాడు. చూసారా, ఇక రెఫరెన్స్ చెప్పడానికి టైం లేదు. నా వీపు వెనక తట్టు పాపాలు వేసుకున్నానని చెప్పాడు. మీకు ఆ గ్రంథంలో అగాధ సముద్రంలో వాటిని పడవేశాను అన్నాడు. జ్ఞాపకమే చేసుకోనని చెప్పాడు కదండి. ఇంకా ఎప్పుడే కానీ మీ పాపాలు నేను జ్ఞాపకమే చేసుకోనని చెప్పాడు దేవుడు. వచనం నుంచి కావాలా? మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు అంతా దూరపరిచేస్తాడు. కానీ నేను ముగించక మునుపు 2-3 విషయాలు మీకు చెప్పాలి. అదేంటంటే, దావీదును దేవుడు అగాధ స్థలంలో నుండి పైకి తీసి ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఎక్కడ పెట్టాడు? బండ మీద పెట్టాడు కదా. మరి మనల్ని చూడండి, దేవుడు ఎక్కడ పెట్టాడు? దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసు ప్రభు మన దేవుడు పరలోకపు తండ్రి మనల్ని ఏం చేశాడు చూడండి. 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ 2వ అధ్యాయము 7వ వచనము. పాపములు అపరాధములు చేసి చచ్చిపోయిన మనలను క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. దావీదుని ఎక్కడ కూర్చుండబెట్టాడు? నిలబెట్టాడు బండ మీద. మనం కూడా ఘోర ఘోర పాపాలు అగాధ స్థలంలో పడిపోయిన మనలను దేవుడు
క్రీస్తుతో కూడా లేపి మనలను పరలోకమందు ఆయనతో కూడా. ఇప్పుడు డివైన్ లైట్లో మనం కూర్చున్నాం, కానీ ఒక రకంగా డివైన్ లైట్లో కూర్చున్నాం. అదే సమయంలో మనం ఎక్కడ కూర్చున్నాము? అట్టడుగు స్థానం ఎక్కడా, అగాధ స్థలం ఎక్కడా? పరలోకంలో కూర్చుండే బెట్టుతాడని ఫ్యూచర్ టెన్స్లో చెప్పాడా? కూర్చుండే బెట్టెను అని పాస్ట్ టెన్స్లో చెప్పాడా? పాస్ట్ టెన్స్. మనలను దేవుడు ఆయనతో కూడా లేపి మనల్ని ఆయనతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టెను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, క్షమించండి టైం అయిపోయింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయములో చూడండి ఏమని రాయబడిందో. యెషయా గ్రంథము 40. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాగ్దానాలు క్లెయిమ్ చేసుకోవాలి, వాగ్దానాలు క్లెయిమ్ చేసుకు. 40వ అధ్యాయము మరి 31వ వచనం చదవండి. ఒక విశ్వాస అనుభవం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ఇప్పుడు చదవండి. పక్షి రాజుల వలె పైకి ఎగురుతారు. ఒకప్పుడు పాపములో అగాధ స్థలానికి వెళ్ళిపోయారు అదండి. బాటమోస్ట్ పిట్. ఎక్కడికి? అగాధములోనికి దిగిపోయిన మనలను దేవుడు ఇప్పుడు ఒక విశ్వాసకి ఎటువంటి అనుభవం చెప్పండి? పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. సామెతల గ్రంథంలో రాశాడు, నా జ్ఞానానికి మించినవి కొన్ని గలవని చెప్పి అంతరిక్షము నా పక్షిరాజు జాడ అంత ఎత్తులో ఎదుగుతుందంట పక్షిరాజు. పక్షిరాజు ఎలా ఎగరగలుగుతుంది అంత పైకి చెప్పండి? దేవుని బిడ్డలారా, భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ నీ మీద పని చేయదు. గురుత్వాకర్షపు శక్తి నీ మీద పని చేయదు. ఈ లోక ఆశలు నీ మీద ప్రభావం చూపలేదు. డబ్బున్నా, భార్య బిడ్డలున్నా, ఆస్తిపాస్తులున్నా వీటిపైన నీకు మమకారం ఉండదు, వీటిపైన వ్యామోహం నీకు ఉండదు. డబ్బు మీద వ్యామోహం ఉండదు కదా. శరీరాశల పైన, మరి లోకాశల పైన నీకు ఆశ ఉండదు. ఎలాగైతే భూమి ఆకర్షణ శక్తిని జయించి పక్షిరాజు పైకి పోతుందో అలాగ దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. అగాధ స్థలములో నుండి దేవుడు మనల్ని పైకి తీసుకెళ్తాడు. బైబిల్లో ఇవన్నీ కల్లిబొల్లి మాటలు కాదు, వాస్తవాలు. ఒక విశ్వాస జీవితంలో 100% నువ్వు నమ్మితే 100% దేవునికి ఈ అనుభవాలు దేవునికి ఇస్తాడు. క్లెయిమ్ చేసుకో. పక్షిరాజుల వల్ల లెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయగా పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు. ఇక 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కీర్తనలు 18వ కీర్తన 33వ వచనం. 18th Psalm verse 33. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నడుపుచున్నాడు. ఎక్కడంట? నీ కాళ్ళు జింక కాళ్ళ వలె చేస్తాడు, ఎత్తైన స్థలాలు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, పేజ్ నెంబర్ 772. 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువైన యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. అగాధ స్థలములో నుండి దేవుడిని పైకి, ఉన్నత స్థలం, ఎత్తైన స్థలం, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి కదా. మరి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనే స్థానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపములు ఇరుక్కుపోయిన వారు మొరపెట్టండి, ప్రార్థన చేయండి, ఆర్తధ్వని చేయండి. ఆయన మాట మీద, వాక్యం పైన, వాగ్దానాల పైన ఆశ పెట్టుకోండి. యెహోవా మీదనే, యేసు ప్రభు మీదనే ఆశ పెట్టుకోండి. దేవుడు మనకు విడుదల ఇస్తాడు. అలా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయును గాక.